కేస్ నెంబర్ 10,887 ఆఫ్ 2023. మనీష్ పాండేని దారుణంగా హత్య చేసి కారులో వేసి కాల్చినందుకు మనీష్ పాండే భార్య ముద్దాయి నజీరా, అభిషేక్లపై ఐపీసీ సెక్షన్ 302 మరియు 120B కింద కేసు నమోదు చేయడం జరిగింది. నజీరా, అభిషేక్ వీరిద్దరేనా? అవును సార్. వీడు చూస్తే చిన్న కుర్రాళ్ళలో ఉన్నాడు. వీడు నువ్వు కలిసి నీ భర్తను హత్య చేయటం ఏమిటి? కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన ఎవరండి? నేనే సార్. ఐఎమ్ ఎస్ఐ రాజేంద్ర. సరే, ఏం జరిగిందో చెప్పండి. లాస్ట్ మంత్ 15న హైవే పైన ఒక కార్ కాలిపోతుందని పెట్రోలింగ్ వెహికల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెళ్ళి చెక్ చేసేసరికి బాడీ సగం కాలిపోయింది సార్. చేతికి గోల్డ్ రింగ్స్, బాడీ బ్యాక్ పాకెట్లో వ్యాలెట్ ఉంది సార్. తీసి చెక్ చేస్తే సిరి ఫర్నిచర్ షాప్ విజిటింగ్ కార్డ్, ఆధార్ కార్డు దొరికింది. చనిపోయింది మనీష్ పాండే అని సిరి ఫర్నిచర్ ఓనర్ కోటేశ్వరరావు గారి చిన్న కొడుకుని తెలిసింది సార్. వెంటనే కోటేశ్వరరావు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఆయన వెంటనే హాస్పిటల్కి వచ్చి ఆయన కొడుకు ఆయన కన్ఫర్మ్ చేశారు సార్. ఇంతలో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాయి సార్. మనీష్ పాండే తలలో బుల్లెట్లు, డ్రెస్సు, డీజిల్ శాంపిల్స్ ఉన్నాయని రిపోర్ట్లో వచ్చింది సార్. కారు వెనక సీట్లో కూర్చున్న వ్యక్తి కావాలనే మనీష్ పాండేని వెనక నుంచి గన్తో కాల్చాడు. తర్వాత డీజిల్తో బాడీ కారుతో పాటు తగలబెట్టేశారు సార్. ఇది ఖచ్చితంగా మర్డరే అని ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఇమీడియట్గా అతని కాల్ లిస్ట్ చెక్ చేశాం సార్. ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ చేసిన పర్సన్ని విచారిస్తే ఎవరో ఒక కుర్రవాడు తన ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, ఒక కాల్ చేసుకుని ఇస్తా అంటే ఫోన్ ఇచ్చాను, అంతకుమించి నాకేం తెలియదు అని చెప్పాడు సార్. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఒక 19 ఇయర్స్ కుర్రవాడు కనిపించాడు సార్. అతను మీకేమైనా తెలుసా అని చనిపోయిన మనీష్ పాండే తండ్రి కోటేశ్వరరావు గారిని అడిగితే వాడు అభిషేక్ అని కోటేశ్వరరావు గుర్తుపెట్టాడు సార్. మేము 1 ఇయర్ బ్యాక్ జైపూర్లో ఉండేవాళ్ళం అని, మా ఇంటి పక్కన ఉండేవాళ్ళ పిల్లాడని చెప్పాడు సార్. ఇంకా మేము అభిషేక్ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మొత్తం చెప్పాడు సార్. ఎలా ఏం చేస్తుంటావు నువ్వు? ఎక్కడుంటావు? సార్, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సార్. మేము జైపూర్లో ఉంటాము. మరి జైపూర్ నుంచి హైదరాబాద్ వచ్చి హత్య చేసావా? నీకు ఆయనకి ఏమిట్రా గొడవ? చిన్ని కోసం చంపాను సార్. తను చూస్తే మీ అమ్మ వయసు ఉన్న దానిలా ఉంది. మీ ఇద్దరికి కనెక్షన్ ఎలా కుదిరిందిరా? సార్, మేము జైపూర్లో కోటేశ్వర అంకుల్ ఇంటి పక్కనే ఉండేవాళ్ళం. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో పిల్లలనే పెరిగాను సార్. 5 ఇయర్స్ బ్యాక్ నజీరా మనీష్ అన్నను పెళ్లి చేసుకుంది. తను చాలా అందంగా ఉంటుంది, నాకు బాగా నచ్చింది. వాళ్ళిద్దరు నా ముందే క్లోజ్గా ఉండేవాళ్ళు. అది చూసి నేను సిగ్గుతో వెళ్ళిపోయేవాడిని. నాకు కూడా తనని కిస్ చేయాలనిపించింది. తనని చూడటానికి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. తన ఇన్నర్స్ చూసి నాకు ఇంకా కోరిక పెరిగిపోయేది. అలా ఒకరోజు 2 సంవత్సరాల తర్వాత తను మా ఇంటికి వచ్చింది. మా ఇంట్లో ఎవరూ లేరు. తను డైరెక్ట్గా నా బెడ్రూమ్లోకి వచ్చి తన ఇన్నర్స్ నా బెడ్ మీద చూసింది. అవి చూసి ఇవి ఇక్కడ ఎందుకున్నాయి, వాటితో నువ్వేం చేస్తున్నావు అని కోప్పడింది. అప్పుడు నేను తనని కిస్ చేసి నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా అని చెప్పాను. పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? నీ వయసు ఎక్కడ, ఆవిడ వయసు ఎక్కడరా? బుద్ధి ఉందా నీకు అసలు? చెప్పు, తర్వాత ఏం జరిగింది? నెక్స్ట్ డే మా ఇంట్లో చెప్తుందని భయంతో తనకు సారీ చెప్దామని వెళ్ళాను సార్. అప్పుడు మనీష్ అన్న వాళ్ళు బయటికి వెళ్ళారు. చిన్ని కొత్త ఇంట్లో ఉంది. నేను వెళ్ళి తన ముందు నుంచొని తను నవ్వుతూ నన్ను పలకరించింది. అప్పుడు నేను అనుకున్నాను నా మీద కోపం లేదేమో అని. ఆ ధైర్యంతోనే తనని గట్టిగా పట్టుకొని లిప్ టు లిప్ కిస్ చేశాను సార్. అప్పుడు నన్ను తను తోయలేదు. తనకు కూడా ఇష్టమేమో అని అప్పుడే డిసైడ్ అయ్యాను. అప్పుడు నాకు స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది. అప్పుడే తను నా లవ్ యాక్సెప్ట్ చేసింది. అప్పటి నుంచి మేము కుదిరినప్పుడల్లా సెక్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏమ్మా నీకు అసలు బుద్ధి ఉందా? వాడు చూస్తే చిన్నపిల్లాడు, నీకంటూ ఒక ఫ్యామిలీ ఉందన్న విషయం మర్చిపోయావా? ఏంటి పనులు చెప్పు, తర్వాత ఏం జరిగింది? ఒకసారి మా గురించి మనీష్ అన్నకు డౌట్ వచ్చింది.
ఇద్దరికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. తను అలాంటివాడు కాదు, నాకన్నా చిన్నవాడు, నువ్వు అనుమానించాల్సిన అవసరం లేదు అని చెప్పింది. తర్వాత మేము కలవడం తగ్గించేసాం. కాల్స్ మాట్లాడుకుంటూ బయట కలిసేవాళ్ళం, కుదిరినప్పుడల్లా ఇంట్లో కలిసేవాళ్ళం. అలా 2 years వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటే ఒకసారి మనీష్ అన్న ఇద్దరిని చూసి వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు చిన్నిని బాగా కొట్టాడు. అప్పుడు నేను రిక్వెస్ట్ చేసుకున్నా, అన్న మా ఇంట్లో చెప్పొద్దు అని. తన వైపు కూడా చూడని చెప్పాను. తర్వాత కొన్ని రోజులకి అన్న వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. అప్పుడు ఒకరోజు చిన్ని వాళ్ళ పని మనిషి ఫోన్ నుంచి కాల్ చేసి నన్ను బాగా కొడుతున్నాడని ఏడ్చుకుంటూ చెప్పింది. అప్పుడు నాకు కోపం వచ్చేసింది, మనీష్ని చంపేయాలంత కోపం వచ్చింది. అప్పుడు మనీష్ని చంపేస్తాను, మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తే చిన్ని సరే అంది. తర్వాత తను ఎక్కడెక్కడ ఉంటాడో, ఎప్పుడెప్పుడు ఏం చేస్తాడో వివరాలతో సహా చెప్పింది. హైవే పైన గన్తో షూట్ చేసి కార్తో పాటు తగలపెట్టాయని చెప్పింది సార్. నేను ఒక గన్ కొని హైదరాబాద్ వెళ్ళి ఒక తెలియని వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకొని మనీష్కి కాల్ చేశా. మనీష్, నేను నిన్ను కలవాలనుకుంటున్నాను, హైవే పైన వెయిట్ చేస్తున్నాను అని చెప్తే మనీష్ వచ్చాడు. మనీష్ రాగానే తన కార్ వెనక సీట్లో కూర్చొని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తనని గన్తో షూట్ చేసి చంపేసి కారు కూడా తగలబెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాను సార్. మనిషి నచ్చితే వాయు వరుసలు కూడా చూసుకోరా? మీలాంటి వాళ్ళని చూస్తేనే పవిత్రమైన బంధాలను కూడా అనుమానించవలసి వస్తుంది. కామంతో కళ్ళు నెత్తికెక్కి నిండు ప్రాణాన్ని తీసుకున్నారు. మీరు ఏం సాధించారు ఇప్పుడు? జైల్లో కూర్చొని ఊసలు లెక్క పెట్టడం తప్ప. అక్రమ సంబంధం పెట్టుకుని జాలి దయ లేకుండా విచక్షణారాహిత్యంగా భర్తను చంపి కాల్చిన ఈ ముద్దాయిలు నజీరా మరియు అభిషేకులకి ఐపీసీ సెక్షన్ 120B కుట్రపూర్వకంగా చంపడం మరియు సెక్షన్ 302 హత్య కింద ముద్దాయిలిద్దరికీ జీవిత ఖైదు విధించడం జరుగుతుంది. కేసు నెంబర్ 26,435 ఆఫ్ 2022. ముద్దాయి రమావత్ స్వాతి పలువురిని తనకి కోట్ల రూపాయల ఆస్తి ఉందని చెప్పి పెళ్లి చేసుకుని మోసం చేసిందని ఐపీసీ సెక్షన్ 415, 420 మోసం, 120B కుట్ర ప్రకారం కేసు నమోదు చేయబడింది. మిమ్మల్ని నేను అమ్మాయి మోసం చేసింది? ముగ్గురిని ఒకేలా మోసం చేసిందా? ఏం జరిగింది అసలు? సార్, నా పేరు సుధాకర్ సార్. నాకు వైజాగ్లో ఒక సూపర్ మార్కెట్ ఉంది. స్వాతి అప్పుడప్పుడు సరుకుల కోసం వచ్చేది. రెగ్యులర్గా రావడంతో పరిచయం అయ్యి నాతో క్లోజ్గా అయింది సార్. తర్వాత తనకి 12 కోట్ల విలువైన ఆస్తి ఉందని, తన మేనమామతో తనకి బలవంతంగా పెళ్లి చేయడానికి ట్రై చేస్తున్నారని, తనకి ఆ పెళ్లి ఇష్టం లేదని ఏడ్చింది సార్. నేను తనని దగ్గర తీసుకొని తనని ఓదార్చాను. అప్పుడు తను నేను నచ్చానని, తనకిష్టమని, తనని పెళ్లి చేసుకోమని అడిగింది సార్. అప్పుడు నేను మంచిగా ఉంది, తన వెనకాల మంచి ఆస్తి ఉంది అని చెప్పి తనని ఇంట్లో వాళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకున్నాం సార్. కొన్ని నెలల తర్వాత తన ఆస్తి కోసం అడిగాను సార్. అడిగినప్పుడు తను మా మామయ్య వాళ్ళు నా గురించి వెతుకుతున్నారని, ఇప్పుడు డేంజర్ అని చెప్పింది సార్. తర్వాత నాకు తెలిసిన లాయర్తో ఎంక్వైరీ చేయించాను సార్. అప్పుడు తనకి బెంగళూరులో ఒక స్థలం, 2 బంగ్లాలు ఉన్నాయని చెప్పింది సార్. దాంతో ఆ 2వ రోజే తను ఇంట్లో ఉన్న బంగారం తీసుకొని వెళ్ళిపోయింది సార్. తర్వాత నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను సార్. చెప్పబోయా, నీ పేరేంటి? నిన్న ఎలా మోసం చేసింది? నమస్కారం సార్, నా పేరు దీపక్. నేను ఒక క్యాబ్ డ్రైవర్ని.
అప్పుడప్పుడు సుధాకర్ వాళ్ళ సూపర్ మార్కెట్కి వెళ్తూ ఉండాను సార్. అక్కడే కొన్నిసార్లు స్వాతిని చూడడం జరిగింది. ఒకరోజు షాప్లో సుధాకర్ లేనప్పుడు ఈ స్వాతి స్టోర్ రూమ్ దగ్గర ఏడుస్తూ కనిపించింది. ఏంటని ఆరా తీస్తే సుధాకర్ మా మేనమామ నాకున్న కోట్ల ఆస్తికి నన్ను పెళ్లి చేసుకోమని బలవంతంగా టార్చర్ చేస్తున్నాడని చెప్పి ఏడుస్తూ బాధపడింది సార్. తను నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయని అడిగింది సార్. నాకు ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక హైదరాబాద్ తీసుకొచ్చాను సార్. అక్కడ కొంతకాలం ఇద్దరం బాగానే ఉన్నాం. తర్వాత మేమిద్దరం కొంచెం క్లోజ్ అయ్యాం సార్. తనతో తెచ్చిన బంగారం అమ్మేసి వచ్చిన డబ్బుతో హ్యాపీగా ఉన్నాం సార్. తనకి ఒక సెల్ ఫోన్ కూడా కొనిచ్చాను సార్. తర్వాత తన ఆస్తి డాక్యుమెంట్ కోసం ఊరు వెళ్ళాలని చెప్పి వెళ్ళింది సార్. అంతే సార్, అది తిరిగి రాలేదు. చెప్పా నీ దరిద్రం ఏంటి? నా పేరు రోహిత్ సార్. నేను మాదాపూర్లో ఉంటాను. ఈ స్వాతి నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది సార్. అలా 6 నెలలు గడిచిన తర్వాత ఒకసారి బయట కలుసుకున్నాం సార్. అలా మా పరిచయం ప్రేమగా మారింది. ఒకరోజు మనం పెళ్లి చేసుకుందామని అడిగాను. ఆ రోజు తనేం మాట్లాడలేదు. కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి తన పేరు మీద 10 ఎకరాల మామిడి తోట ఉందని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది సార్. నేను తన గురించి ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు కూడా మా పెళ్ళి ఒప్పుకున్నారు. ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం సార్. సడన్గా ఒకరోజు పోలీసులు ఇంటికి వచ్చి తన మీద కేసు ఫైల్ అయిందని తీసుకెళ్ళిపోయారు సార్. మీకు ఏమన్నా బుద్ధి ఉందా? ఒక అమ్మాయి ఏడిస్తే అది నిజమో కాదో తెలుసుకోకుండా నమ్మి పెళ్లి చేసుకోవటమేనా? ఇప్పుడు చూడండి, 3 జీవితాలు నాశనం. ఇంత డేర్గా ఈ అమ్మాయి ఎలా మోసం చేసిందయ్యా? ఈ అమ్మాయి వైపు నుంచి ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీ మెంబర్స్? వాళ్ళ నాన్నగారు వచ్చారు మళ్ళా. ఏమయ్యా, నీ కూతురు ఇంతమందిని మోసం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఇలాగైనా పిల్లల్ని పెంచేది? తెలీదు సార్, స్వాతి మాతో ఉండట్లేదు. దీనివల్ల మిగతా నా కూతురికి పెళ్లి కాదని నేనే బయటికి గెట్టేశాను సార్. నువ్వే బయటకు గెంటేసావా? ఎందుకయ్యా? స్వాతి బాగా చదువుతుంది సార్. చదువుతుంది కనుకని దాన్ని ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశాను సార్. అక్కడ ఎవరితోనూ తిరిగి పడుపు తెచ్చుకుంది. ఇదేమిటమ్మని అడిగితే ప్రెగ్నెన్సీ కదా అని ఈజీగా చెప్పింది సార్. గట్టిగా అడిగితే మాతో వాదిస్తుంది. దీంతో ఇలా కుదరదని, దీంతో ఉంటే దీని చెల్లెళ్ళు పెళ్లి కాదని నేను బయటికి నేనే గెంటేశాను సార్. బయటికి వెళ్ళి ఎంత పని చేస్తుందని అనుకోలేదు సార్. అది సరే, మీకు నిజంగా ఆస్తులు ఉన్నాయా? ఒక్క సైకిల్ షాప్ ఉంది, అదే నా జీవనాధారం. ఏం స్వాతి, వీళ్ళు చెప్పిందంతా నిజమేనా? ఎందుకు అలా చేసావు? సార్, మా నాన్న ఇంట్లో నుంచి గెంటేశాడని నేను హాస్టల్లో జాయిన్ అయిపోయాను సార్. తర్వాత సూపర్ మార్కెట్లో సుధాకర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు సార్. తను రిచ్ అని తెలిసి తనని నాకు ఆస్తుందని చెప్పి పెళ్లి చేసుకున్నాను సార్. కొద్ది రోజుల తర్వాత తను నా ఆస్తి గురించి అడగడం స్టార్ట్ చేశాడు. నేను చెప్పింది అబద్ధమని తెలిస్తే నన్ను ఏం చేస్తాడో ఏమో అని భయం వేసింది. అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను సార్. తర్వాత దీపక్తో నేను వెళ్ళిపోయాను సార్. కొద్ది రోజులకి దీపక్ నేను తీసుకెళ్ళిన డబ్బంతా నగలన్నీ ఖర్చు పెట్టి తిని తాగి ఇంట్లో కూర్చునేవాడు సార్. ఏంటి ఇలా ఎన్ని రోజులు ఇలా చేస్తావు, పని చేయవా అని అడిగితే, మనం పని చేయాలా? ఎందుకు, మీ ఊరికి వెళ్ళి మీ ఆస్తి అంతా అమ్ముకొని తీసుకొని రా, తిని తాగి తిరుగుదాం అన్నాడు సార్. వీడు కూడా నా డబ్బు చూసి నాతో వచ్చాడని అర్థమైంది సార్. తర్వాత రోహిత్ అనే అబ్బాయి ఆన్లైన్లో పరిచయం అయ్యాడు సార్. తను సాఫ్ట్వేర్ ఉద్యోగి. తను కూడా వెల్ సెటిల్డ్ అని తెలిసి తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను సార్. ఇంతలో ఈ పోలీస్ వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు సార్. వీళ్ళందరికీ కోట్లు వస్తుందని ఎందుకు చెప్పావు? సార్, అది నాకు ఆస్తి లేదని తెలిస్తే నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోరని అబద్ధం చెప్పాను సార్. అలా పెళ్లి చేసుకున్నాక మేనేజ్ చేద్దాం అనుకున్నాను సార్. బాగానే ప్లాన్ చేసుకున్నావు, కానీ వీళ్ళనే నేను ఇష్టంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? సార్, అలా ఏం కాదు సార్.
నేను కావాలని ఏం చేయలేదు సార్. బుద్ధిగా చదువుకుని ఏ జాబు చేసుకోకుండా ఎందుకమ్మా ఏదో పనులు? నీ వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయ్యో చూసావా? సార్, స్వాతిని నేను ఆస్తి కోసం పెళ్లి చేసుకోలేదు సార్. నాకు తనంటే ఇష్టం సార్. తనని నాతో పంపించండి సార్. బుద్ధి ఉందా కొంచెమైనా? నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ అమ్మాయినే చేసుకుంటానంటున్నావు. ఇప్పటికే 2 భర్తలు ఉన్నారు. నీతో ఉంటుందని గ్యారంటీ ఉందా? కేసును పూర్తిగా పరిశీలించిన తర్వాత ముద్దాయి స్వాతి కావాలనే తనకి ఆస్తిపాస్తులు ఉన్నాయని అబద్ధాలు చెప్పి సుధాకర్, దీపక్, రోహిత్లను మోసం చేసిందని కోర్టు నమ్ముతూ ముద్దాయి స్వాతికి ఐపీసీ సెక్షన్ 420, 120B మరియు సెక్షన్ 415 ప్రకారం 3 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 1000 రూపాయల జరిమానా ఈ కోర్టు విధిస్తుంది. అలాగే ఈ ముగ్గురితో జరిగిన పెళ్లిళ్లను రద్దు చేస్తూ ఈ కోర్టు తీర్పునిస్తుంది.